తెలంగాణకి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ నాయకుల ప్రెస్ మీట్. వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు ఎమ్మెల్సీ వరదు కళ్యాణి ప్రెస్ మీట్. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ ఎన్ రామచంద్రరావు సమక్షంలో ప్రముఖ న్యాయవాదులు మరియు నిపుణులు బీజేపీలో చేరారు. అజిత్ పవార్ మృతికి ఏపీ కేబినెట్ సంతాపం. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకుల ప్రెస్ మీట్. ప్రభుత్వ పెద్దలు నేరుగా ముఖ్యమంత్రి గారి కార్యాలయం నుంచే ఏ విధంగా అయితే గతంలో రేవంత్ రెడ్డి గారికి ఒక ఎక్స్పర్టీస్ ఉంది, గుర్తుంటే వారి సొంత నాయకులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మీద సోషల్ మీడియాలో అటాక్ చేపించడానికి సపరేట్గా ఒక టీం పెట్టి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు తిట్టిపిస్తూ దుష్ప్రచారాలు చేసిర్రో అదే బుద్ధిని ఇవాళ ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి అదే తరహాలో నడిపిస్తున్నారు. మాకు 138 సభ్యులు ఉన్న ఒక వాట్సాప్ గ్రూప్ ఏదైతే ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి నడిపిస్తున్నారో అందులో పాపం ఒక ఇక తెలంగాణ అభిమాని అనుకోవచ్చు, ఒక విజిల్ బ్లోవర్ ఈ దుష్ప్రచారాలు తట్టుకోలేక ఇక వీటి స్క్రీన్ షాట్స్ పంపించారు. ఎంత దారుణం అంటే ఇన్ని రోజులు అందరూ కూడా ఒకటే ప్రశ్న, ఈ విచారణ ఆ విచారణ, ఫార్ములా ఈ అనే పేరు మీద ఏసీబీ, మళ్ళా కాళేశ్వరం విచారణ అని రకరకాల విచారణ. హరీష్ రావు గారు ఫోన్ ట్యాపింగ్ వెళ్ళినప్పుడు అప్పుడు అందరూ కూడా విచారణ లోపట ఇన్ని ప్రశ్నలు అడుగుతున్నారు, అన్ని ప్రశ్నలు అడుగుతున్నారు, వీళ్ళ గురించి అడుగుతున్నారు, వాళ్ళ గురించి అడుగుతున్నారు, ఈ సినీ నటులంట, వీళ్ళంట, అవ్వంట అని ఓ రకరకాల తప్పుడు ప్రచారాలు ఇవన్నీ కూడా నడిపించారు. ఏడికెళ్ళి మొదలవుతున్నాయి అసలు? ఇవాళ వరకు ఒక్క సిట్ ఆఫీసర్ కానివ్వండి, లేకపోతే అసలు మొత్తం ఈ 2 సంవత్సరాల్లో ఒక్క పోలీస్ అధికారి వచ్చి అఫీషియల్గా విచారణ ఇది జరిగింది అని ఎవ్వరు కూడా ఏనాడు చెప్పలే. మరి ఏడికెళ్ళి జడ్జులు, సినీ నటులు, ఇవి అవి రకరకాల పేర్లు ఏడికెళ్ళి వస్తున్నాయి ఇవన్నీ అని ప్రశ్నించినప్పుడు రీసెంట్గా తెలిసిన అసలు మాఫియా ఏంటిది అంటే ముఖ్యమంత్రి కార్యాలయం నుంచే ఇవన్నిటిని కూడా తయారు చేసి పంపిస్తున్నారు అని స్పష్టంగా కనబడ్డది. తెలంగాణ రైజింగ్ టాప్ కమ్యూనికేషన్స్ వాట్సాప్ గ్రూప్ యొక్క స్క్రీన్ షాట్ ఇది. తెలంగాణ రైజింగ్ టాప్ కమ్యూనికేషన్స్ గ్రూప్, ఈ గ్రూప్ యొక్క అడ్మిన్లు నేరుగా ముఖ్యమంత్రి గారి పిఆర్ఓ అన్వేష్, ముఖ్యమంత్రి గారి మీడియా కమ్యూనికేషన్స్ యొక్క డైరెక్టర్ శ్రీరామ్ కర్రీ, మరియు ఇందులో ఇంకొందరు అడ్మిన్స్గా వీళ్ళను వాళ్ళ సోషల్ మీడియా చైర్మన్ మరియు టీఎస్టీఎస్ చైర్మన్ కూడా ఆయనే సతీష్ మన్నే, ఇంకొన్ని పేర్లు ఉన్నాయి. బాసిత్ అంట, ఈ బాసిత్ గతంలో యుఎస్ కౌన్సిలేట్లో మీడియా పిఆర్ఓ లాగా పనిచేసిన వ్యక్తి. ఇక ఎవరో రాజాకులనంట, ఆ రాజాకుల అనే వ్యక్తి ఇవి పోస్ట్ చేస్తాడు. లోపట విచారణ జరిగేటప్పుడు సినీ నటులతో మాట్లాడినరు, మీరు వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసినరు, ఇట్లాంటి థంబ్నెయిల్స్ పెట్టి వీళ్ళు ఈ వాట్సాప్ గ్రూప్లో ఈ 138 సభ్యులకు వీళ్ళకు పంపించి మొత్తం ఇక ఈ 138 సభ్యులు ఇవ్వండి ఇవ్వండి ఇట్లాంటి ఒక మలిషియస్ కంటెంట్, ఫేక్ కంటెంట్ చేస్తూ ఒక పెద్ద ర్యాకెట్, ఫేక్ న్యూస్, మిస్ఇన్ఫర్మేషన్ యొక్క పెద్ద ర్యాకెట్ని, ప్రొపగాండాని వీళ్ళ ఈ 138 అకౌంట్స్ నుంచి ముఖ్యమంత్రి గారి కార్యాలయం నుంచే సూటిగా డిమాండ్ చేస్తున్నాం మేము.
వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు ఎమ్మెల్సీ వరదు కళ్యాణి ప్రెస్ మీట్. ఈ రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేదు, ఆడపిల్లలకు రక్షణ లేదు. రక్షించాల్సిన వాళ్ళే భక్షకులుగా మారుతున్నారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు లేదా జనసేన ఎమ్మెల్యేలు, ఈ కూటమి నాయకులు, కార్యకర్తలు ఎంత దారుణంగా వ్యవహరిస్తున్నారు. మహిళల మీద ఆకృత్యాలు చేస్తూ ఉన్నారు, అరాచకాలు చేస్తూ ఉన్నారు. కానీ ప్రభుత్వం అలాగే పోలీస్ వ్యవస్థ కనీసం స్పందించట్లేదు, కనీసం చర్యలు తీసుకోవట్లేదు. ఇప్పటికీ 24 గంటలు గడిచే ఎటువంటి యాక్షన్ కూడా తీసుకొని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అసలు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా, పోలీస్ వ్యవస్థ ఉందా లేదా అనే అనుమానం కలుగుతూ ఉంది. అసలు లీగల్ ప్రొసీజర్ సిస్టమ్ అనేది ఉందా, అసలు పని చేస్తుందా, అసలు పోలీస్ వ్యవస్థ పనిచేస్తుందా లేదా అనేది అర్థం కాని పరిస్థితి ఈరోజు నెలకొని ఉంది. ఎందుకంటే ఒక మహిళ బహిరంగంగా బయటకు వచ్చి తనకు అన్యాయం జరిగింది, తన మీద అత్యాచారం జరిగింది, ఈ కూటమిలో ఎమ్మెల్యే చేశాడు అని చెప్పి వీడియో సాక్ష్యాలతో సహా ఆవిడ బయట పెడితే కనీసం ముఖ్యమంత్రి గారు అలాగే డిప్యూటీ సీఎం గారు, ఒక మహిళా హోంమంత్రి ఎవ్వరూ స్పందించట్లేదు. మాకు సంబంధం లేదు అన్నట్టుగా వ్యవహరిస్తూ ఉండే పరిస్థితి చూస్తూ ఉన్నాము. మరి చంద్రబాబు నాయుడు గారు పదే పదే ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆడపిల్ల మీద ఎవరైనా చేయేస్తే అదే చివరి రోజు అని చెప్తూ ఉంటారు కదా. 24 గంటలు గడిచింది, మీ కూటమిలో ఉన్న ఎమ్మెల్యేకి ఏమి చర్యలు అతని మీద మీరు తీసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు అని నేను అడుగుతూ ఉన్నాను. మరి హోంమంత్రి అనిత గారు అయితే చాలా బిల్డప్లు ఇస్తూ ఉంటారు, చాలా స్టేట్మెంట్స్ ఇస్తూ ఉంటారు. మరి ఆవిడ మొన్న చెప్పారు, మొన్న ఏదో ప్రెస్ మీట్లో విన్నాను, ఇక్కడ ఉన్నది సిబిఎన్ పవర్ ఏంటో చూపిస్తాం, తప్పు చేసిన వాళ్ళని కఠినంగా శిక్షిస్తారు అంటూ చాలా చాలా పెద్ద పెద్ద డైలాగ్స్ వేశారు కదా అనిత గారు. మరి మీ సిబిఎన్ పవర్ ఈ కూటమి ఎమ్మెల్యే ఈ శ్రీధర్ మీద చూపించరా అమ్మా నేను అడుగుతున్నాను. మీకు రీల్స్ మీద, పబ్లిసిటీ మీద ఉండే శ్రద్ధ ఇలా మహిళల రక్షణ మీద లేదు అనే విషయం క్లియర్గా అర్థమైంది. ప్రతి సందర్భంలో కూడా మహిళల రక్షణ అనేది గాలికి వదిలేసి ఎంతసేపు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని తిట్టడం, మా జగనన్నని తిట్టడం మీదే మీరు దృష్టి పెడుతూ ఉన్నారు తప్ప ఏ సందర్భంలో కూడా మహిళలకు అండగా నిలబడిన సంఘటన ఒక్కటి కూడా చూడలేదు ఈ రాష్ట్రంలో. అలాగే తీసుకుంటే పవన్ కళ్యాణ్ గారు తన జనసేన ఎమ్మెల్యే ఇంత దారుణంగా ప్రవర్తించాడు. ఇంత దారుణంగా ప్రవర్తిస్తే కనీసం 2 రోజులైంది, ఎటువంటి స్పందన లేదు, ఒక యాక్షన్ తీసుకుంటామని చెప్పలేదు. పార్టీ తరపున ఒక కమిటీ వేశారట. పార్టీ తరపున కమిటీ వేసి విచారణ చేయడం ఏంటి? ఈ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ లేదా, రాజ్యాంగం లేదా, న్యాయ వ్యవస్థ లేదా, వాటి మీద మీకు గౌరవం లేదా పవన్ కళ్యాణ్ గారు అని నేను అడుగుతూ ఉన్నాను. మీరు ప్రశ్నిస్తాను అని చెప్పి పార్టీ పెట్టారు కదా. మరి మీడియా వాళ్ళు ఈ సంఘటన గురించి, ఈ శ్రీధర్ అనే ఎమ్మెల్యే చేసిన పని గురించి మిమ్మల్ని ప్రశ్నిస్తే ఎందుకు మీరు సమాధానం చెప్పకుండా పారిపోయారు? మరి దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీ మీద లేదా? మరి యాక్షన్ తీసుకుంటామని ఒక మాట కూడా మీరు చెప్పలేరా? అంటే మీరు, మీ పార్టీ, మీ కూటమిలో నాయకులు ఎంతగా అతనికి దన్నుగా నిలుస్తున్నారో అర్థమవుతుంది. మొన్ననే మీరు చాలా సందర్భాల్లో చెప్పారు, ఏంటి ఎవరివో చేతి రాతలు మార్చేస్తాము అని చెప్పడం జరిగింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ ఎన్ రామచంద్రరావు సమక్షంలో ప్రముఖ న్యాయవాదులు మరియు నిపుణులు బీజేపీలో చేరారు. అందరికీ నమస్కారం. ఈరోజు చాలా సంతోషం, భారతీయ జనతా పార్టీలో చాలా పెద్ద ఎత్తున యువ న్యాయవాదులు, సీనియర్ న్యాయవాదులు, అదేవిధంగా వారి బంధుమిత్రులందరూ కూడా భారతీయ జనతా పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకున్నారు. మరి దేశంలో నరేంద్ర మోదీ గారు చేస్తున్నటువంటి ఒక ప్రయత్నం ఏతుందో భారతదేశాన్ని వికసిత భారత్ కింద మార్చడానికి, దాంతో ప్రభావితమై మరి ఈ మధ్య కాలంలో బ్రిటిష్ సామ్రాజ్య ఏదైతే చట్టాలని మనం పైన వారు ఆ రోజు బ్రిటిష్ రాణి మనకు పరిపాలిస్తుంది అనేటువంటి ఆలోచనతో మన పైన కొన్ని చట్టాలు తీసుకురావడం జరిగింది. దాన్నే ఐపీసీ, సిపిసి, అదేవిధంగా ఎవిడెన్స్ యాక్ట్ అంటాం మనం, సిఆర్పిసి, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఈ కలోనియల్ మైండ్ సెట్ని మార్చడానికి భారత ప్రభుత్వం ఎప్పుడు కూడా గతంలో ప్రయత్నం చేయలే.
ఈ కలోనియల్ చట్టాల్ని ఈ మొత్తం కూడా మార్చి భారతీయ ఒక పద్ధతి ప్రకారం మనకు చట్టాలు ఉండాలి. ఎప్పుడో 1857 తర్వాత నిర్మించినటువంటి ఒక చట్టాలు మార్చుకునేటువంటి ఒక బ్రిటిష్ సామ్రాజ్యాన్ని తీసుకొచ్చి చట్టాలని మన మీద ఇంకా వాడుతున్న సమయంలో భారతీయ న్యాయ సంహిత, సాక్ష్య అధినియం ఇవన్నీ కూడా కొన్ని మార్చుకోవడం, దాంతో అడ్వకేట్స్ అందరూ కూడా దాన్ని స్వాగతించడం, సమాజం దాన్ని స్వాగతించడం జరిగింది. మరియు దాంతో అడ్వకేట్లు కూడా చాలామందికి ఉన్నారు కాబట్టి ఈరోజు న్యాయ వ్యవస్థలో కూడా పెండింగ్ ఏవైతే జడ్జెస్ ఉన్నాయో లిస్టులు దాదాపు ఇంత వేగంగా బహుశా గతంలో ఏ ప్రభుత్వం కూడా నియమించలేదు. జడ్జెస్ ఒక ఏవైతే అపాయింట్మెంట్స్ అయితే ఉన్నాయో అందులో కూడా ఎక్కడ కూడా డిలే చేయకుండా ఖాళీ ఉన్న జడ్జెస్ మొత్తం నింపుతూ ఈరోజు ఒక నిర్ణయం మోదీ గారి ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. అందుకే ఈరోజు న్యాయవాదులు భారతీయ జనతా పార్టీపై ఆకర్షించాయి. ఈరోజు మనకు ఇక్కడ రావడం జరుగుతుంది. మొన్ననే తెలంగాణలో కూడా దాదాపు 150 మంది యువ అడ్వకేట్లకు, ముఖ్యంగా సీనియర్ అడ్వకేట్లకు ఉన్నారు దాంట్లో, కానీ యువతకి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చి భారత ప్రభుత్వం ఒక కేసులు కొట్టాటానికి స్టాండింగ్ కౌన్సిల్గా కూడా నియమించడం జరిగింది. ఇవన్నీ కూడా నరేంద్ర మోదీ గారు ఇచ్చే అవకాశం. వెనకబడినటువంటి తరగతులకు, చాలా వివక్షతకు గురైనటువంటి ఒక వర్గాలకు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కేంద్రంలో అనేక అవకాశాలు ఇస్తా ఉన్నది. విమాన ప్రమాదంలో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ మరణించడంపై ఆంధ్రప్రదేశ్ మంత్రిమండలి సంతాపం తెలిపింది. ఈ రోజు ఉదయం జరిగిన కేబినెట్ సమావేశంలో సంతాప తీర్మానం చేసింది. భేటీ ప్రారంభమైన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు అజిత్ పవార్ విమాన ప్రమాద వార్తను ప్రస్తావించారు. ప్రమాదంలో అజిత్ పవార్ మరణించడంపై విచారం వ్యక్తం చేశారు. ప్రమాద విషయం తెలిసి దిగ్భ్రాంతికి లోనయ్యానని చంద్రబాబు చెప్పారు. అజిత్ పవార్ తో తనకున్న పరిచయాన్ని సీఎం గుర్తు చేసుకున్నారు. అజిత్ పవార్ మృతి మహారాష్ట్ర రాజకీయాల్లో తీరని లోటని చంద్రబాబు అన్నారు. అజిత్ పవార్ మృతికి సంతాపం వ్యక్తం చేస్తూ మంత్రులు మౌనం పాటించారు. బోధన్ సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట అఖిల భారత ఐక్య రైతు సంఘం ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టి వినతి పత్రం అందజేశారు. నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలో జరిగిన ఈ కార్యక్రమంలో రైతు సంఘం రాష్ట్ర సభ్యుడు గుమ్ముల గంగాధర్ మాట్లాడుతూ బోధన్ షుగర్ ఫ్యాక్టరీ నైజాం నవాబ్ కాలంలో 1932 నుంచి 35 మధ్య కాలంలో ఏర్పాటైందని తెలిపారు. ఈ ఫ్యాక్టరీ కోసం అప్పట్లో రైతుల నుంచి 16,000 ఎకరాల భూమి సేకరణ జరిగిందని, 14 ఫారాలతో పాటు నిజాం సాగర్ ప్రాజెక్టు నిర్మాణం జరిగిందని తెలిపారు. ఆసియా ఖండంలో రెండవ అతిపెద్ద షుగర్ ఫ్యాక్టరీగా గుర్తింపు పొందిన ఈ పరిశ్రమ వేలాది రైతులకు, కార్మికులకు ఉపాధి కల్పించిందని పేర్కొన్నారు. ప్రైవేటీకరణ కుట్రలతో 2015లో లే ఆఫ్ ప్రకటించి ఫ్యాక్టరీని నిర్వీర్యం చేశారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చినా ఇప్పటి వరకు చర్యలు లేవని ఆవేదన వ్యక్తం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తగిన బడ్జెట్ కేటాయించి బోధన్ షుగర్ ఫ్యాక్టరీ పునర్నిర్మాణం చేయాలని రైతు సంఘం డిమాండ్ చేసింది. అప్పటి నుంచి ఈ బోధన్ ఫ్యాక్టరీ రైతులకు, కార్మికులకు అండగా నిలిచింది. ఈ ఫ్యాక్టరీ నిర్మాణం కోసానికి 16,000 ఎకరాల భూమిని ఈ బోధన్ డివిజన్ పరిధిలో సేకరించడం జరిగింది. ఈ ఫ్యాక్టరీకి నిర్మాణం కోసానికి, నీటి కోసానికి నైజాం సర్కారు నిజాం సాగర్ ప్రాజెక్టును ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఫ్యాక్టరీతోటి కార్మికులకు, అనేక మంది వేలాది మంది కార్మికులకు తోడ్పాటు ఆసరైంది, ఉద్యోగాలు వచ్చినాయి. అట్లాగే ఇక్కడ ఉన్న రైతాంగానికి సుగా అనేక మంది వేలాది మంది ఇక్కడ రైతులు పంటలు పండించి బోధన్ ఫ్యాక్టరీకి సప్లై చేయడం జరిగింది. ఈ ఫ్యాక్టరీ ప్రైవేట్ పరం చేయాలని అప్పుడున్న గవర్నమెంట్లో, టీడీపీ గవర్నమెంటు మన 49% మన ప్రైవేట్ వ్యక్తులకు, 51% ప్రభుత్వం పరిధికి గోకరాజు, గంగరాజు అనే వ్యక్తులకు అప్పచెప్పడం జరిగింది. ఈ ఫ్యాక్టరీ రాను రాను రాజుగుర్రం గారి అయినట్ల 1915 సంవత్సరంలో కార్మికులకు తెలియకుండానే లే ఆఫ్ ప్రకటించడం జరిగింది. ఈ లే ఆఫ్ను ఎత్తివేయాలని బోధన్ పట్టణంలో అనేక పోరాటాలు, దీక్షలు, తర్వాత రస్తారోకోలు, బంధులు పాటించినప్పటికీ అప్పుడున్న టీఆర్ఎస్ గవర్నమెంటు 10 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉన్నా ఇది లే ఆఫ్ను ఎత్తివేయలేదు. ఆ తర్వాత కాంగ్రెస్ గవర్నమెంటు మేము అధికారంలోకి రాగానే ఖచ్చితంగా బోధన్ ఫ్యాక్టరీని మేము దీన్ని పునర్నిర్మాణం తీసుకొస్తామని రేవంత్ రెడ్డి ఇక్కడున్న శాసనసభ్యులుగా వాగ్దానం చేయడం జరిగింది. అయ్యా మీరు
సభలు సమావేశాలకే పరిమితం చేశారు. 2 సంవత్సరాలు గడుస్తున్నది. ఇది బోధన్ పట్టణ ప్రజలకు కానీ, తర్వాత వ్యాపారస్తులకు కానీ, ఇక్కడ ఉన్న రైతులకు కానీ, కార్మికులకు కానీ ఎంతో మేలు జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వము ఆలోచించాలా, దీనికి తగిన బడ్జెట్ సుఖ కేటాయించి ఇది పునర్నిర్మాణం కోసానికి వాటిని చాలు చేయాలనేది అఖిల భారత ఐక్య రైతు సంఘం నుంచి కోరుతున్నాం, డిమాండ్ చేస్తున్నాం. రైల్వే కోడూరు ఎమ్మెల్యేని అరెస్ట్ చేయాలని నగరిలో మాజీ మంత్రి ఆర్కే రోజా, జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి జాతీయ రహదారిపై ఆందోళన. జనసేన పార్టీ కామసేనగా మారిందని మాజీ మంత్రి ఆర్కే రోజా బుధవారం ఆరోపించారు. నగరిలో వైసీపీ జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డితో కలిసి ఆమె జాతీయ రహదారిపై ఆందోళనకు దిగారు. రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. బాధితురాలకి న్యాయం చేయాలి, కీచక ఎమ్మెల్యేను శిక్షించాలని నినాదాలు చేశారు. పోలీసులు అక్కడికి చేరుకుని వైసీపీ నాయకులకు సర్ది చెప్పారు. అరికట్టాలి, మహిళల మీద జరుగుతున్న దాడులను అరికట్టాలి, మహిళల మీద జరుగుతున్న దాడులను అరికట్టాలి, మహిళల మీద జరుగుతున్న దాడులను అరికట్టాలి. బాధితురాలికి న్యాయం చేయాలి, బాధితురాలికి న్యాయం చేయాలి, బాధితురాలికి న్యాయం చేయాలి. కీచక ఎమ్మెల్యేను అరెస్ట్ చేయాలి, కీచక ఎమ్మెల్యేను అరెస్ట్ చేయాలి, కీచక ఎమ్మెల్యేను అరెస్ట్ చేయాలి, కీచక ఎమ్మెల్యేను అరెస్ట్ చేయాలి. ఇది జనసేన కాదు, కామసేన, ఇది జనసేన కాదు, కామసేన. ఆడవాళ్ళ మీద జరుగుతున్న అరాచకాలు అరికట్టాలి, ఆడవాళ్ళ మీద జరుగుతున్న అరాచకాలు అరికట్టాలి, గ్రామాంతర అరాచకాలు అరికట్టాలి, గ్రామాంతర అరాచకాలు అరికట్టాలి, గ్రామాంతర అరాచకాలు అరికట్టాలి. ఇది జనసేన కాదు, కామసేన, ఇది జనసేన కాదు, కామసేన, ఇది జనసేన కాదు, కామసేన, ఇది జనసేన కామసేన. కీచక ఎమ్మెల్యేను అరెస్ట్ చేయాలి, కీచక ఎమ్మెల్యేను అరెస్ట్ చేయాలి, కీచక ఎమ్మెల్యేను అరెస్ట్ చేయాలి, కీచక ఎమ్మెల్యేను అరెస్ట్ చేయాలి. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ తీసుకున్న ఒక్క నిర్ణయం ఇండస్ట్రీని షాక్ కి గురి చేస్తోంది. తనను ఇండస్ట్రీకి పరిచయం చేసి వెన్నంటి నిలిచిన స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ కు ఆమె షాక్ ఇచ్చింది. ఆయనకు చెందిన ధర్మా ప్రొడక్షన్స్ టాలెంట్ మేనేజ్మెంట్ నుంచి బయటకు వచ్చేసింది. ఇకపై సొంతంగా తన కెరీర్ నిర్ణయాలు తీసుకుంటానని జాన్వీ ఫిక్స్ అయింది. ఇన్నాళ్ళు ఏ సినిమా చేయాలి, ఏ బ్రాండ్ ప్రచారం చేయాలి అన్నదంతా కరణ్ జోహార్ కనుసన్నలను జరిగేది. దీంతో ఆమెపై నెపోకిట్ ముద్ర బలంగా పడింది. ఆ విమర్శల నుంచి బయటపడడానికి జాన్వీ ఇప్పుడు కలెక్టివ్ ఆర్టిస్ట్ నెట్వర్క్ అనే కొత్త సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. తల్లి శ్రీదేవిలాగే స్వాతంత్ర నిర్ణయాలు తీసుకుని స్టార్డమ్ సంపాదించాలని ఆమె గట్టిగా నిర్ణయించుకుంది. ప్రస్తుతం జాన్వీ ఫోకస్ మొత్తం సౌత్ సినిమాలపైనే ఉంది. దేవరాతో భారీ విజయం సాధించిన ఆమె ఇప్పుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సరసన పెద్దిలో నటిస్తోంది. అంతేకాదు అల్లు అర్జున్ అట్లీ కాంబినేషన్ లో రాబోయే భారీ ప్రాజెక్ట్ లోనూ జాన్వీ పేరు దాదాపు ఖరారైనట్లు సమాచారం. బాలీవుడ్ మేనేజ్మెంట్ కు గుడ్ బై చెప్పి సౌత్ ఫ్యాన్స్ ఇండియా ప్రాజెక్టులతో కెరీర్ గ్యాప్ లేకుండా నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లాలని జాన్వీ వేస్తున్న స్కెచ్ చూసి ఇండస్ట్రీలో అంతా షాక్ అవుతుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ నాయకుల ప్రెస్ మీట్. వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు ఎమ్మెల్సీ వరదు కళ్యాణి ప్రెస్ మీట్. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ ఎన్ రామచంద్రరావు సమక్షంలో ప్రముఖ న్యాయవాదులు మరియు నిపుణులు బీజేపీలో చేరారు. అజిత్ పవార్ మృతికి ఏపీ కేబినెట్ సంతాపం. ఇది వాళ్ళ బులెటిన్ అప్డేట్. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.